ఎగ్జాంపుల్స్లో ఈ రెండు క్వశ్చన్స్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఏంటిది, డిజైన్ ఏ డిఎఫ్ఏ దట్ యాక్సెప్ట్స్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ ఆల్ఫాబెట్ ఏ కమా విచ్ అట్లీస్ట్ 1A అన్నాడు. అట్లీస్ట్ 1A అన్నాడు. సో క్వశ్చన్ 1 యొక్క సొల్యూషన్ చూద్దాం. సో మనకి అట్లీస్ట్ ఇప్పుడు మనకు వచ్చే ఇప్పుడు ఏమి ఇచ్చిన వాడు ఆల్ఫాబెట్ ఏ కమా బి ఇచ్చాను. సో లాంగ్వేజ్ ఏంటిది, అట్లీస్ట్ 1A అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఒక ఏ వస్తుంది. తర్వాత ఎన్ని ఏస్ అన్నాను, అట్లీస్ట్ ఒక్కటనే ఉండాలి. తర్వాత 3 ఏస్ ఎన్నని పెట్టుకో కానీ అట్లీస్ట్ ఒక్కటనే ఉండాలి. అది వాట్ కండిషన్. ఓకే, లాంగ్వేజ్ అయిపోయింది. ఇప్పుడు అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి సో ఇది మనకి ఎన్ని స్టేట్స్ వస్తాయి, +1 2 స్టేట్స్ వస్తాయి. Q0 ఒకటి వస్తుంది, Q1 అని ఒక 2 స్టేట్స్ వస్తాయి. ఇది ఫైనల్ స్టేట్. సో అట్లీస్ట్ ఒక స్టేట్ ఒక ఏ కాబట్టి వచ్చేసింది. డిఎఫ్ఏ రూల్ ప్రకారం ప్రతి స్టేటు ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయి అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. Q0 ఏ సింబల్ యూజ్ చేసింది కానీ బి సింబల్ యూజ్ చేయాలి. సో బి ఇట్లా సెల్ఫ్ లూప్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అట్లీస్ట్ ఏ ఒకటి ఎట్లా ఉంటుంది. దీని ముందు ఎన్ని బీలు వచ్చినా ఏం పెట్టే ఫరక్ పడదు. సో ముందు ఎన్ని బీస్ అని పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు Q1 సో ఇది ఎన్ని ఏస్ అన్నా ఎన్ని బీస్ అని పెట్టుకోవచ్చు సెల్ఫ్ లూప్. ఎందుకంటే ఏ దాటి మళ్ళీ ఎన్ని ఏస్ వచ్చినా ఎన్ని బీస్ వచ్చినా ఏ బీ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే నాకు అట్లీస్ట్ ఒక ఏ ఉంటే చాలు. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ డిఎఫ్ఏ డయాగ్రామ్ ఫర్ దస్ అట్లీస్ట్ 1A అంటే. ఓకేనా, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ 2 సొల్యూషన్. ఇప్పుడు ఏమంటున్నాను, అట్లీస్ట్ 2A అంటున్నాను. మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏ కమా బి ఏమంటుండు, మనకు వచ్చే లాంగ్వేజ్ ఏంటిది ఇప్పుడు అట్లీస్ట్ 2A అంటున్నాను. కాబట్టి దాని ముందే ఎన్ని ఏస్ అని ఉండవచ్చు, తర్వాత ఎన్ని ఏస్ అని ఉండవచ్చు, 5 ఏస్ అయినా. సో ఇట్లా వెళ్ళిపోతుంది లాంగ్వేజ్, కానీ అట్లీస్ట్ 2 ఏస్ ఉండాలి ప్రతి లోపల. సో ఇది మనకు వచ్చే లాంగ్వేజ్. అంటే దీని తర్వాత బి ఉందా ఏముందా నాకేం కాదు కానీ అట్లీస్ట్ 2 ఏస్ ఉండాలి లాంగ్వేజ్ లోపల. ఏబి వచ్చినా ఏం కాదు, కానీ నాకు 2 ఏస్ ఉండాలి. అంటే ఇట్లా బీబీ వచ్చినా సరే, ఏబి వచ్చినా సరే, ఎట్లా వచ్చినా సరే నాకు లాంగ్వేజ్. ఇంటి ముందుగా అంటే కూడా సేమ్ లాంగ్వేజ్ ఎట్లున్నా సరే అని 2 ఏలు ఉంటే చాలు నాకు. సో ఇప్పుడు నాకు ఏం ఇవ్వాలి దానికి, సో అట్లీస్ట్ 2 అన్నాడు కాబట్టి దీన్ని మినిమం 2 కాబట్టి +1 ఎంత 3 స్టేట్స్ వస్తాయి. Q0 ఒక స్టేట్ వస్తుంది, Q1 ఒక స్టేట్ వస్తుంది, Q2 ఒక స్టేట్ వస్తుంది. మొత్తం 3 స్టేట్లు వస్తాయి. Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో అట్లీస్ట్ 2 ఏస్ అన్నా కాబట్టి 2 ఏస్ ఇట్లా వచ్చేసి, సో 2 ఏలు ఇట్లా వచ్చేసినాయి. సో 2 ఏస్ ఇట్లా వచ్చేసినాయి. దీని ముందు ఎన్ని బీస్ ఉన్నా ఏం పెద్ద ఫరక్ పడదు, జస్ట్ 2 ఏస్ ఎట్లనే ఉంటాయి. సో డిఎఫ్ఏ రూల్ ప్రకారం ప్రతి స్టేట్ దాని ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయి అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. Q0 ఏ సింబల్ యూజ్ చేసినా కానీ బి సింబల్ యూజ్ చేయాలి. సో నేను బి సింబల్ సెల్ఫ్ లూప్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఎన్ని బీస్ అని వస్తుంది, దాని ఏం కాదు, ఎందుకంటే అట్లీస్ట్ 2 ఏస్ అలానే ఉంటాయి. అయిపోయింది. ఇప్పుడు Q1కి వేద్దాం. Q1 ఏ యూజ్ చేసినా కానీ బి యూజ్ చేయాలి. సో నేను బీని కూడా ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టుకోవచ్చు. అక్కడ ఏమన్నాడు, ఇట్లా రావచ్చు, ఎన్ని బీస్ వచ్చినాయి తర్వాత ఏ వచ్చినాక ఇక్కడ కూడా మిడిల్ ఎన్ని బీస్ అని రావచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏ వస్తే చాలు, ఎందుకంటే ఇక్కడ 2 ఏస్ ఉన్నాయి చాలు వాడికి. సో నేను బి ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది మనకి, దీనికి ఏ ముందు ఎన్ని బీస్ అని వస్తాయి, తర్వాత మళ్ళీ ఎన్ని బీస్ అని వస్తాయి, తర్వాత ఏ వస్తుంది. ఏ వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని ఏబీలు వచ్చినా ఏం పెద్ద ఫరక్ పడదు, లేకపోతే బీలు వచ్చినా ఏం ఫరక్ పడదు, ఏలు వచ్చినా ఏం ఫరక్ పడదు. అట్లీస్ట్ 2 ఏలు పెట్టి ఎట్లానే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనం అది పెట్టినాం కాబట్టి. సో ఎండింగ్లో ఏమొచ్చినా ఏం కాదు కాబట్టి Q2కి ఏ కమా బి అని పెట్టుకుంటా. సో అంటే ఎండింగ్లో ఇప్పుడు మనకు ఎట్లా వస్తుంది అంటే ఎన్ని బీలు అని వచ్చి ఏ వస్తుంది, అట్లీస్ట్ 2 ఏస్ అయ్యింది. దీని తర్వాత ఏబీ వచ్చినా ఎన్ని ఏస్ వచ్చినా ఎన్ని బీస్ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే అట్లీస్ట్ 3 ఏస్. అట్లీస్ట్ ఏమన్నాడు, 3 ఏస్ అన్నాడు కదా, అట్లీస్ట్ 2 ఏస్ అన్నాడు కదా. సో అట్లీస్ట్ 2 ఏస్ కండిషన్ ఎట్లన్నా సాటిస్ఫై అవుతుంది. ఇది ఫైనల్ డిఎఫ్ఏ.